హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాను. వెయిట్ లాస్ జర్నీలో డే 1 అయితే నేను 62.50 ఉన్నాను. మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా వెయిట్ లాస్ జర్నీలో అయితే నేను ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాను. ఈ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న స్టబాన్ బెల్లీ ఫ్యాట్ కరగడానికి కానీ, అలాగే మన మెటబాలిజం బూస్ట్ అవ్వడానికి కానీ, అంటే మెటబాలిజం బూస్ట్ అయితేనే మనం తినే క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు ఏం టీ పెట్టుకుంటున్నాను అని అంటే దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసి ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఏం లేదండి, నేనైతే ఇది మా వారికి కూడా చేస్తున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసి అయితే ఒక 2 కప్పులు అయ్యేదాకా మరిగిచ్చేసాను. అంటే 2 కప్పులు మొత్తం తగ్గేదాకా మరిగించాను. ఇంకా ఇదైతే ఫిల్టర్ చేసేసుకొని మనం తాగడమే. ఇందులో నేను కొంచెం లెమన్ కలుపుకుంటున్నాను కాబట్టి లెమన్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికైతే హెల్ప్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే నేను ఒక హాఫ్ లెమన్ తీసుకొని ఇలా రెండిట్లో అయితే స్క్వీజ్ చేసేసాను. అంటే ఒక ఫుల్ లెమన్ తీసుకుంటే ఎక్కువైపోతుందండి. హాఫ్ లెమన్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. మీరు కూడా హాఫ్ లెమన్ వేసి ట్రై చేయండి. హనీ అయితే యాడ్ చేయొద్దు. తర్వాత ఇక్కడ వచ్చేసి పాపకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. మాకు ఎలాగూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి గ్యాప్ ఉంది కాబట్టి నేను వచ్చేసి పాపకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. పాపకు వచ్చేసి రాగి జావా అయితే చేస్తున్నాను. తనకి ఫస్ట్ నుంచి రాగి జావా తాగడం అలవాటు అనమాట. అంటే వీక్లీ నేను ట్వైస్ అన్నా లేకపోతే వన్స్ అన్నా ఇస్తాను ఖచ్చితంగా రాగి జావా అయితే. ఇంకా ఎప్పుడైనా నేను జర్నీస్ చేసేటప్పుడు కూడా తనకి రాగి జావా కాచేసుకొని రాగి జావాతో పాటు ఒక బనానా అయితే పక్కన పెట్టేసుకొని తీసుకొని వెళ్తాను. ఎప్పుడు తనకి పెడతానో అప్పుడు బనానాని దాంట్లో కలిపేసి అయితే పెట్టేస్తాను అనమాట. తనకి చాలా ఇష్టం బనానా కలిపి తింటే. అలాగే యాపిల్ వేసినా అయితే తను ఇష్టంగా తింటుంది. తనకి ఒక 7 months వచ్చినప్పటి నుంచి నేను అలవాటు చేశాను అనమాట రాగి జావా తినడము. సో మంచిగా అలవాటు అయితే అయిపోయింది. మీ పిల్లలకు కూడా ఇలా రాగి జావా పెట్టండి. ఇక్కడ చూడండి నాతో ఎలా మాట్లాడుతూ తను తింటుందో. బొబ్బు అప్ చేశాడు నువ్వు. హలో మమ్మీ నాన్న. A for B for C for. చూస్తున్నారు కదా, పాప అయితే A to Z అయితే మొత్తం చెప్తుందనమాట. ఒక S దగ్గర T దగ్గర కన్ఫ్యూజ్ అవుతుందనమాట. అంటే తనకి A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అలా అలవాటు అయిపోయింది. ABCD అలా అలవాటు అవ్వలేదన్నమాట. అలా అయితే పాటలాగే చెప్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. మా కోసం వచ్చేసి నేను తెల్ల శనగలు, అలాగే గ్రీన్ పీస్, అలాగే పచ్చగా ఉంటాయి కదా బఠానీ, అవి ఇంకా రాజ్మా అయితే తీసుకొని ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అంటే మాత్రం మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ అయితే మన బాడీకి వస్తుందన్నమాట. ఇండివిజువల్గా బెనిఫిట్స్ చూడాలి అని అంటే రాజ్మా తీసుకోవడం వల్ల అయితే మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది తీసుకోవడం వల్ల మనకి ఐరన్ బాగా లభిస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ వస్తుందన్నమాట. తర్వాత హార్ట్ డిసీజెస్ కూడా రాకుండా కాపాడుతుంది. తర్వాత శనగలు తీసుకోవడం వల్ల మనకైతే స్టమక్ ఫుల్గా అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ప్రోటీన్ బాగా లభిస్తుంది. అలాగే వెయిట్ లాస్కి మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా గ్రీన్ పీస్ తీసుకోవడం వల్ల అయితే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అయితే బాగా లభిస్తాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ మంచిగా లభిస్తుంది. ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మా కోసం అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఇది వీక్లో ఒక 2 times అన్నా మనం తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే లభిస్తాయి అనమాట. నేనైతే నా డే వ్లాగ్స్ చూస్తే మీరు అక్కడక్కడ నేను ఈ రెసిపీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ బౌల్లో వచ్చేసి మా వారికి, మామూలు గ్లాస్ బౌల్లోకి వచ్చేసి నా కోసం అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. పాప అయితే తినదనమాట. అందుకోసమని తనకి ఫస్ట్ రాగి జావ కాసేసి రాగి జావ అయితే ఫీడ్ చేసేసాను నేను. ఇప్పుడు మేము 10 o'clock అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. 10 అంటే ఈరోజు నేను కొంచెం ఎర్లీగా తింటున్నాను. 9:30కి అలా తినేస్తున్నాను. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పియర్ ఫ్రూట్ తీసుకున్నాను. మా వారికి వచ్చేసి ఆనియన్స్ కట్
వేశాను. నాకు 2 నచ్చుతాయి. కాకపోతే ఈరోజు నేను ఫ్రూట్ తినాలి అనుకున్నాను, అందుకోసమని ఫ్రూట్ వేసుకున్నాను. అయితే కొన్ని ఫ్రూట్ నాకు ఎక్కువైపోద్దేమో అనిపించి ఇంకా కొన్ని మా వారి దాంట్లో వేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఒక హాఫ్ పియరే వేసుకున్నానండి. పియర్ తీసుకోవడం వల్ల మనకి బాగా వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మా వారికి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి అయితే మంచిగా మిక్స్ చేసి తనకి ఇచ్చేసాను. తర్వాత నేనైతే సాల్ట్ కారం వేసుకోలేదు, కాకపోతే తినేటప్పుడు నాకు సాల్ట్ కారం వేసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. సాల్ట్ అంటే సాల్ట్ చాలా తక్కువ వేసాను, కొంచెం కారపొడి వేసుకున్నాను, తిన్నానమాట. మా పాప తినంది కూడా, తను కూడా తినిందనమాట. మమ్మీ నాకు కావాలి కావాలి అని చెప్పేసి. మా పాప తినేదని తనకి నేను రాగి జావా కాల్చి పెట్టినా కదా, తను చూడండి ఇది తింటుంది కావాలంట. నా దాంట్లో అన్ని పియర్ అన్నీ వేరేసుకొని తినేసింది కదా, తినేసిందంట చూడండి. ఇంకా 11 గల బయటకు వెళ్ళేసి అయితే వచ్చాము. అంటే పని అయితే అవ్వలేదన్నమాట, అందుకే ఫాస్ట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా పాప వచ్చేసి మమ్మీ వాట్ ఈస్ దిస్ ఫ్రూట్ అని చెప్పేసి నన్ను అడిగి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. మమ్మీ ఫ్రూట్ కట్ చేసి అని చెప్పేసి. పాపకైతే ఫ్రూట్స్ తినడం అలవాటు ఫస్ట్ నుంచి. ఇంకా ఫ్రూట్స్ అయితే రెగ్యులర్గా మా ఇంట్లో అయితే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి ఉండకపోవచ్చు, కానీ అది కూడా ఎక్కువ శాతం ఏం కాదు, 1-2 డేస్ మాత్రమే. తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి క్యాలరీస్ తక్కువగా వస్తాయండి, అలాగే వెయిట్ లాస్కి అయితే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే మిడ్ మార్నింగ్ స్నాక్గా అయితే తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ మనకి సరిపోతే ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకోవచ్చు. మీరు హాఫ్ కప్ అయినా లేదంటే ఫుల్ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను వచ్చేసి మా పాపకైతే కట్ చేసి ఇచ్చాను. యాక్చువల్గా నేను కూడా హాఫ్ తిందామని పక్కన పెట్టుకున్నాను, కాకపోతే నేను తినలేదు. ఇంకా డైరెక్ట్గా లంచ్ అయితే చేసేసాను. నాకు అంతగా ఆకలి కూడా ఏం అనిపించలేదు, ఎందుకంటే ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను కదా, అందుకని చెప్పేసి నాకైతే ఆకలి అవ్వలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈరోజు నేనైతే చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఫ్రెష్గా చుక్కకూర అయితే కనిపించింది మార్కెట్లో. ఇంకా చుక్కకూర అయితే తెచ్చేసుకొని ఇలా ఇక్కడ చూస్తే ఎక్కడ పాడైన ఆకు కానీ పిచ్చాకులు కానీ ఏమీ లేవన్నమాట. ఇంకా మొత్తం తీసేసుకొని దీన్ని శుభ్రంగా కట్ చేసేసుకున్నాను. ఇంకా మనం గ్రీన్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఏవి తీసుకున్నా మనకి కళ్ళకు మంచిది అంటారు కదా, అలాగే చుక్కకూర తీసుకోవడం వల్ల కూడా మన కళ్ళకైతే చాలా మంచిది. అలాగే మనకి స్కిన్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం కోసం, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. అలాగే మన బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవ్వడం కోసం అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడైతే నేను చుక్కకూరని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 3 times వాష్ చేస్తే కానీ నాకు ఇలా మొత్తం మట్టి అనేది పోయిందనమాట. అంటే యాక్చువల్గా చుక్కకూర ఫ్రెష్గా ఉంది, ఎక్కువ మట్టి ఏం రాలేదు. అయినా మనం కొంచెం ఎక్కువ కడుక్కుంటాం కదా, అందుకోసం అని చెప్పేసి నేనైతే 3 times కడుక్కున్నాను. ముందే కడుక్కోవచ్చు, నేనైతే కట్ చేసినాక కడిగాను ఈసారి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఆనియన్లో హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి ఇలా వేసుకుంటున్నాను. నేనైతే పప్పు తీసుకున్నానండి, పప్పు అలాగే చుక్కకూర అయితే వేసి కర్రీ చేసుకుంటున్నాను. పప్పు తీసుకోవడం వల్ల అయితే మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. ఇలా ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు, నేనైతే కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చెప్తున్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను ఇప్పుడు చదివి ఇప్పుడు గూగుల్లో చూసి చెప్తున్నవే అండి. నాకు ముందు నుంచి నాకు కూడా తెలియవే, ఎందుకంటే నేను రెగ్యులర్గా వండే అప్పుడు అవన్నీ బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి ఇవన్నీ చెక్ చేసుకోను నార్మల్గా. కాకపోతే ఏవైనా మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం దేనికి యూజ్ అవుతుంది అని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను చెక్ చేస్తాను. ఇంకా ఇక్కడ నేనైతే కుక్కర్ అయితే పెట్టేశాను. తర్వాత ఈరోజు రైస్ నేను కొంచెం తక్కువగా వేశాను, ఎందుకంటే నేను తక్కువగా తీసుకుంటాను కాబట్టి. బ్రౌన్ రైస్ నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి నేనైతే వైట్ రైసే తీసుకున్నాను. వైట్ రైస్ కంటే మనకి బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, కినోవా రైస్ కానీ మన హెల్త్కి అయితే చాలా మంచిది. అంటే హెల్త్కి మంచిదంటే మనకి ఏ రకంగా అంటే మనకి స్లోగా డైజెషన్ అవుతుంది, అలాగే బ్లడ్లోకి షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. సో హెల్త్కి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. స్లోగా డైజెషన్ అవ్వడం వల్ల మనకి ఎర్లీగా అయితే ఆకలి అవ్వదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ కోసమని నేను క్యాప్సికమ్ అలాగే క్యారెట్ అయితే తీసుకున్నాను. అంటే ఒకటి పప్పు చేస్తున్నాను, ఒకటేమో క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ పీస్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా నేను తక్కువ ఆయిల్తో అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఇవన్నీ అయితే మంచిగా చెక్కు తీసేసుకున్నాను.
ఇంక ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మనకి ఏంటి అనంటే తక్కువ ఆయిల్‌తో ఎలా చేయాలి అనంటే ఫస్ట్ వీటిని మనం ఉడికించుకోవాలండి. ఉడికించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కువగా ఆయిల్ పట్టదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు కూడా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని ఆవిరికి ఉడికించుకుంటున్నానండి. వాటర్‌లో వేసి ఉడికిస్తే ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని మంచి ప్రాపర్టీస్ పోతాయి అని చెప్పేసి నేనైతే ఇలా ఉడికించుకుంటున్నాను. ఈ చిల్లులు గిన్నె అయితే నేను పాప కోసమని తీసుకున్నాను. పాప 7 మంత్స్ ఉన్నప్పుడు అలా తీసుకున్నాననమాట. అంటే యాపిల్, క్యారెట్ తనకి ఇలా ఉడికిచ్చేసి తనకి ఫీడ్ చేస్తూ ఉండేదాన్ననమాట. ఇండివిజువల్‌గా తనకి అన్నీ మంచిగానే పడ్డాయండి అప్పుడైతే. ఇప్పుడు కూడా తను ఏది చేస్తే అదే పెడతాను, అదే తినిద్ది. సో నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంచెం మసాలా వేసినప్పుడు తనకి అది పెట్టకుండా ఉండడానికైతే చూసుకుంటాననమాట. ఇంక ఇలా గ్రీన్ పీస్ కూడా అన్నీ ఒకే దాంట్లో వేసేసి ఉడికించుకుంటున్నాననమాట. ఇక్కడ నాకు దగ్గర ఉన్న సైజ్‌కి అన్నీ సరిపోతాయి. ఇలా ఉడికించుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదనమాట. లిడ్ ఉన్న ఒక గిన్నె అయితే ఉంది. దాంట్లో వచ్చేసి కొన్ని వాటర్ వేసేసి దాంట్లో నేనైతే ఇది పెట్టేసి స్టీమ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా స్టీమ్ చేసుకుంటే అయితే తొందరగా ఉడికిపోతాయండి. క్యారెట్ త్వరగా ఉడికిపోతుంది, క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది, అలాగే బఠానీ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఒకవేళ మీరు బఠానీకి ఉప్పు పట్టదు కదండి అంటే మీరు సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు. నేను ఎలాగో సాల్ట్ కొద్దిగా తక్కువగా తీసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా స్టీమ్ మీదే ఉడికిచ్చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా దంచేసి పెట్టుకుంటున్నాను. తాలింపులోకి నాకు కావాలి కదా అందుకోసం అని చెప్పేసి వెల్లుల్లి తీసుకోవడం వల్ల అయితే మనకి హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి ఎవరైనా బాలింతలు ఉంటారు కదా వాళ్ళైతే ఇలా వెల్లుల్లి తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా పోపు కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట. పప్పు అయిపోతే త్వరగా పోపు పెట్టేసుకుందాము అని చెప్పేసి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే నేను ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది కందిపప్పు కదా, కందిపప్పు ఉడకడం కోసం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే మనం పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకొని ఇంక ఇందులో కొంచెం సాల్ట్ కానీ కారం కానీ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను కొంచెం చింతపండు రెబ్బ వేసుకున్నానండి ఉడికేటప్పుడు. ఎందుకంటే కొంచెం పచ్చి వాసన అనేది పోతుంది, అందుకోసం అని చెప్పేసి నేనైతే కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. తర్వాత ఇక్కడైతే పోపు పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకుంటున్నాను. పోపులోకి వచ్చి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు కొంచెం వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా చిట్పట్లాడిన తర్వాత అయితే పప్పులో వేసేసి పప్పు మీద మూత పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది అనమాట. మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటి అంటే పప్పు అనమాట. మా వారికి, మాకు కాదు, మాకు పప్పు తిని బోర్ వచ్చేసింది. మా వారైతే ఖచ్చితంగా పప్పు అయితే కావాలని ఉంటారు. పప్పు ఉంటే మాత్రం తనకి హ్యాపీ అనమాట. ఏం లేకపోయినా పర్లేదు, పప్పు ఉంటే బాగా తినేస్తారు. ఇంక ఈ రెడీ అయిన పప్పునైతే నేనైతే ఒక బౌల్లోకి తీసేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మా పాప కూడా పప్పు అయితే చాలా ఇష్టంగా తింటుందండి. అంటే అన్ని కర్రీస్ తింటుంది. ఈ పప్పు కొంచెం పులుపులుగా ఉంటుంది కదా, ఇష్టంగా అయితే తినేసింది అనమాట. ఇంకా క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 1 టేబుల్ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేసానండి, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి మనం పైన ఉప్పు కారం జల్లేసుకొని జస్ట్ ఆయిల్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు అయితే వేసేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ని అయితే. ఇంకా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. అంటే కొంచెం స్పైసెస్ తగ్గించుకుంటే ఏంటంటే మనకి బాగుంటుందన్నమాట, గ్యాస్ ఏమీ ఫామ్ అవ్వకోకుండా. ఎందుకంటే సడన్గా మనం ఫుడ్ అనేది కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి. నాకైతే ఈరోజు డైట్లో నేను ఫుడ్ కంట్రోల్ చేసినట్టు అనిపించలేదనమాట. మార్నింగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఆఫ్టర్నూన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్డే తిన్నాను కదా, అందుకని చెప్పేసి నాకు ఫుడ్ తగ్గించిన ఫీల్ ఏం రాలేదనమాట. నాకు ఎలాంటి ఆకలి అయితే అవ్వలేదు. అంటే హెవీగానే ఉందన్నమాట స్టమక్, ఫుడ్ అనేది తగ్గించి తీసుకున్నా కానీ. ఇంకెక్కడ చూడండి ఉడికిన మంచి బఠానీ, అలాగే క్యాప్సికము, క్యారెట్ వేసైతే ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ముందే ఉడికించుకోవడం వల్ల మనకి క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ మీద అయితే మనకి ఆయిల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. తక్కువ ఆయిల్ వేసిన, లేదు పచ్చి ముక్కలతోనే చేయాలంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందండి, లేదంటే కర్రీ అయితే అస్సలు బాగోదు. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనకి డీప్ ఫ్రై కాకోకుండా నార్మల్గా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం కారం, అలాగే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను నేను. గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసుకుందే ఉందండి, అదే వేసుకున్నాను. ఇంకా గరం మసాలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలా డేస్ వస్తుందండి నాకైతే. కొద్దిసేపు లిడ్ పెట్టయితే ఇంకా వదిలేసాను. మంచిగా కూరకి మసాలా అలాగే కారం, ఉప్పు మంచిగా పడుతుందని చెప్పేసి ఇంకా కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. పప్పు అలాగే ఈ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను. యాక్చువల్గా బయటకు వెళ్ళేటప్పుడే నేను వీటిని పిండేసి వాషింగ్ మిషన్లో వేసి వెళ్ళిపోయాను అనమాట, వచ్చేలోపు అయిపోతాయి కదా అని చెప్పేసి. ఇంకా వచ్చిన తర్వాత ఆరేయలేదు, ఎందుకంటే మళ్ళీ వంట చేయడానికి లేట్ అయిపోతే పాపకు పెట్టడానికి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ వంట అయితే చేసేసి తర్వాత బట్టలు అయితే ఇంకా ఇలా ఆరేసుకుంటున్నాను. ఇక్కడైతే బెడ్షీట్ ఆరేస్తున్నాను నేను. కొన్ని గోడ మీద అలాగే ఇక్కడ తీగలు కట్టున్నాయి కదా వాటి మీద, అలాగే స్టాండ్ మీద అయితే వేస్తాను. ఇప్పుడైతే మ్యాక్సిమం నేను స్టాండ్ మీదే వేశాను, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా స్టాండ్ మీద వేసేసి ఎండ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేస్తే ఈజీగా ఆరిపోతాయి కదా, అందుకని చెప్పేసి స్టాండ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇలా దులిపి వేయడం వల్ల ఏంటంటే మనకి మడత పెట్టేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట, ముడతలు లేకుండా. అంటే అందరికీ తెలుసు అనుకుంటారు కానీ కొంతమంది డైరెక్ట్గా వేస్తారు, నాకు తెలిసిన దాంట్లోనే వేస్తారు. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నాను నేనేం చేస్తున్నాను అని చెప్పేసి. ఇంక తర్వాత మా పాపకైతే పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చారనమాట. మా వారు వచ్చిన తర్వాత మేము కూడా లంచ్ ప్లేట్ అయితే పెట్టుకున్నాము. మా వారు డైట్లో లేరు కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టాను, నేను డైట్లో ఉన్నాను కాబట్టి ఈ కప్పుతో ఒక 100 grams రైస్ అయితే తీసుకున్నాను. ఈ కప్లో నాకు ఖచ్చితంగా 100 grams పడుతుందనమాట. అంటే నొక్కొద్దండి, అన్నాన్ని పెట్టి నొక్కకూడదు, మనం వేస్తే ఆ కప్పు నిండాలి అన్నమాట. ఎందుకనంటే ఇది నేను నా ఇంట్లో చిన్నది వేయింగ్ మిషన్ ఉంది, అందులో అయితే నేను చెక్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం అది వర్క్ అవ్వట్లేదు. లాస్ట్ టైం నేను డైట్ చేసినప్పుడు అది బాగానే పనిచేసింది, మేబీ సెల్స్ అయిపోయి ఉంటుంది, సెల్స్ వేయాలి. ఇంక ఇలా అయితే మా ప్లేట్స్ని అయితే రెడీ చేసుకున్నాను. కర్రీ ఎక్కువగా అలాగే రైస్ తక్కువగా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఈవినింగ్ నువ్వేనా హెల్దీగా తినేది, మా పాపకు కూడా నేను పెడతానని చెప్పేసి మా వారైతే పాపకు ఒక హాఫ్ బనానా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి 2 కీరా పెట్టేసి అలాగే 2 బిస్కెట్స్ అలాగే బ్లూబెర్రీస్ ఉన్నాయన్నమాట, బ్లూబెర్రీస్ పెట్టాడు. అలాగే 3 ఏమో ఏమంటారు దాన్ని, పిస్తా పప్పు పెట్టారనమాట. ఇంకా తర్వాత జ్యూస్ అయితే చేస్తున్నాను. జ్యూస్ చేసే ముందు అయితే ఈ జ్యూసర్లో అయితే నేను కొన్ని వాటర్ వేసేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. జ్యూస్ చేసి చాలా డేస్ అయింది, ఎందుకంటే నేను ఈ మధ్య రెగ్యులర్గా ఊరికి అలా వెళ్తున్నాను కదా, అయితే జ్యూస్ ఎక్కువగా చేయలేదు. ఇంకా దాని మీద గుడ్డ కప్పేసి ఉందన్నమాట. ఇంక ఈరోజు అయితే మొత్తం ఒకసారి ఇలా వాటర్ వేసేస్తే క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఏం తీసుకోలేదండి, జ్యూస్ తాగుదాం అనుకున్నాము. జ్యూస్లోకి వచ్చేసి నేను ఆరెంజెస్ అలాగే క్యారెట్ అయితే వేసుకుంటున్నాను. కొన్ని క్యారెట్స్ కొన్ని ఆరెంజెస్ వేసి అయితే జ్యూస్ చేస్తున్నాను. నన్ను లాస్ట్ టైం చాలామంది జ్యూసర్ గురించి అడిగారు. జ్యూసర్ అయితే నేను చెప్తున్నాను కదండి, జ్యూసర్ కొంచెం సౌండ్ వస్తుంది, కాకపోతే ఏంటంటే జ్యూస్ మాత్రం ఫ్రెష్గా ప్యూర్గా అయితే వస్తుంది అనమాట. నాకు చాలా నచ్చింది. ఇంకా మీకు కొత్తగా మార్కెట్లో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అని వస్తున్నాయి, అవి కూడా తీసుకోవచ్చండి. ఇదేంటంటే ఎక్కువ ప్రెషర్తో చేస్తుంది కాబట్టి కొన్ని న్యూట్రిషన్స్ అయితే పోతాయి. అంటే మొత్తం పోకుండా కొంచెమైనా ఉంటాయి కదండి, బయట తాగడం కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ జ్యూసర్ తీసుకున్నాను. నేను యూట్యూబ్లో చాలా చూసాను ఈ జ్యూసర్ ఎలా వర్క్ అవుతుంది, దీని సౌండ్ ఎలా వస్తుంది అని చెప్పేసి చాలా వీడియోస్ చూసి తర్వాత ఓకే ఈ సౌండ్ అయితే నాకు ఓకే అని చెప్పేసి నేను తీసుకున్నాను. మరీ అంత సౌండ్ ఏం రాదండి, నార్మల్గా వస్తుంది. దీంట్లో పొమోగ్రెనేట్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, అలాగే వాటర్ మిలన్ జ్యూస్ కానీ, ఇంకా క్యారెట్, బీట్రూట్ వేస్ట్ చేసుకుంటాం కదా, ఆ జ్యూస్ కానీ చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ వస్తుంది. యాపిల్ జ్యూస్ కూడా, మేమైతే యాపిల్ జ్యూస్ ఎప్పుడు తాగను, కాకపోతే ఈ జ్యూసర్లో అయితే యాపిల్ జ్యూస్ చేస్తే మాత్రం తాగేదాన్ని అనమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే 200 ml తాగాలి అని చెప్పేసి ఒక 200 ml బాటిల్ నా దగ్గర ఉందైతే అందులో వేసి అయితే చెక్ చేసుకొని తర్వాత అయితే తాగాను. ఇంకా మిగిలింది కదా అదైతే మా పాప కోసమని తీసుకున్నాను పక్కకి. ఇంకా పాపకి ఇచ్చేసాను, పాపకు కూడా జ్యూసెస్ ఇష్టం, మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇలా తనకు కూడా ఏంటంటే ఇలా జ్యూస్ మాతో పాటు ఇవ్వడం అలవాటు చేశాను అనుకోండి, తను అడుగుతుంది అనమాట. మేము టీ తాగినాం కదా ఇన్ని రోజులు, టీ తాగితే తను అడిగేది మమ్మీ బేబీ పాలు,
అని చెప్పి ఇలా అడుగుతుందనమాట. మేము ఏదైనా తీసుకొచ్చుకుంటే మమ్మీ బేబీకి కూడా కావాలి అలా అడిగిద్దనమాట. ఇంకా జ్యూస్ తాగేసాం కదా, నాకైతే హెవీగానే ఉంది. డిన్నర్ చేయాలని లేదు, కాకపోతే ఫస్ట్ డే డైట్ కదా, కొంచెం మళ్ళీ ఆకలేసిద్దేమో అని చెప్పేసి అయితే చపాతీలు అయితే చేసుకున్నాను. చిన్న చిన్న చపాతీలు ఒక 2 అయితే తీసుకున్నానండి. చపాతీ పిండి అయితే భలే ఉంది, మంచిగా ఇలా పొంగుతున్నాయి చూడండి. అసలు నేను ఎలాంటి ఆయిల్ వేయకుండా అయితే చపాతీలు అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈరోజైతే మా పాప కూడా డిన్నర్లోకి చపాతీయే తినిందనమాట. కాకపోతే కొంచెం తనకి ఆయిల్ వేసానండి, ఎందుకంటే నాకు పాపం తనకి అందుకులే అలా పెట్టడం అనిపించింది. ఇంకా తనకైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసి చేశాను. ఫస్ట్ 2 చపాతీ అయితే నేను చేసేసుకొని, ఇంకా అంటే 2 ఒకేసారి చేశాను. ఫస్ట్ 2 నేను చేసుకున్నాను, అంటే ఆయిల్ ఉంటుంది కదా తర్వాత ప్యాన్ పైన అని చెప్పేసి. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీసే ఉన్నాయి కదా, అవి పెట్టుకొని తినేసాను. ఇంకా యాక్చువల్గా ఏంటంటే నాకు ఒకటే ఎక్కువ అయిపోయింది అనమాట, రెండోది ఇంకా తినలేదు, పక్కన పెట్టేశాను. ఒకటైతే చపాతీ తీసుకున్నాను. తర్వాత ఇంకా ఈవినింగ్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. కిచెన్ క్లీన్ లేకపోతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకా నాకు ఏ పని చేయాలనిపించదు. ఇంకా అందుకని చెప్పేసి కిచెన్ క్లీన్ చేశాను. నిన్నటి దాకా ఇంక ఇక్కడ డబ్బా ఉంది కదా, ఆ డబ్బా ఉండడం వల్ల ఏంటంటే నాకు కిచెన్ ఏందో కంజెస్టెడ్గా ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా అసలు ఈరోజు మొత్తం క్లీన్ చేయకుండా అలాగే స్టవ్ వాడేసాను అనమాట. ఇంకా నాకు ఈవినింగ్ అయ్యేసరికి చీదర పుట్టేసింది నాకే. అసలు ఇంకా నైటే మొత్తం స్టవ్ అయితే ఇలా మొత్తం కడిగేసుకుంటున్నాను. అంటే 2 డేస్ అవుతుందంటే మనం చేసే వంటలకి ఆయిల్ పడిపోతుంది కదా, అలాగే టీ పెట్టుకుంటాము, అలాగే ఏమన్నా రెసిపీస్ చేసామనుకోండి అలా మొత్తం పడిపోతుంది కదా ఆయిల్. ఇంకా క్లీన్గా లేకపోతే ఏంటంటే మళ్ళీ ఎక్కువ జుట్టు పట్టిందంటే గ్లాస్ మీద రావడం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ని కూడా మంచిగా క్లీన్ చేసి సింక్ ఇవన్నీ క్లీన్ చేసేసి అయితే ఇంకా నైట్ ఇక పడుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేకగానే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అలాగే నా క్యాలరీస్ కూడా మంచిగా బర్న్ అవుతాయి కదా పని చేసుకుంటే. ఇంకా ఇప్పుడైతే నేను ఏంటి అంటే ఎక్కువ వెయిట్ లాస్ అవ్వకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే నేనైతే వాకింగ్ ఏం చేయలేదు. ప్రీవియస్గా అయితే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యానమాట, ఎందుకంటే జుంబా డాన్స్ చేయడం వాకింగ్ చేయడం చేశాను కదా, అప్పుడైతే బాగా వెయిట్ లాస్ అయిపోయాను. ఇప్పుడైతే నేను వాకింగ్ ఏమి చేయలేదండి, నార్మల్గా ఇంట్లో చేసుకునే పనులు వాటికే అనమాట. వాకింగ్ ఏమీ చేయలేదు, నార్మల్గా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా అయితే ఈ డే గడిచిపోయిందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్.